అందరికీ నమస్కారం. నా పేరు సుశీల, మా ఆర్బితండ. నా కొడుకు జైల్లో వేసిండ్రు. మేము తొలుత నుంచి మీటింగ్ కొడంగల్ వెళ్ళినాము, రైతు సంఘాలకు వెళ్ళినాము, ఆడ మీటింగ్లు చేసినాము, హకింపేట్ల కాడ మీటింగ్లు చేసినాము. ఎల్లమ్మ తల్లి శాసిగా మీటింగ్ చేసిండ్రు, ధర్నాలు చేసిండ్రు. మాకు మధ్యలో మా నరేంద్ర అన్న వస్తే ఆయనకు అరెస్ట్ చేసిండ్రు. మళ్ళా దుద్దెల కాడ ధర్నాలు చేసిండ్రు. అన్ని జగాల ధర్నాలు చేసినాం చూసారు. అన్ని జగాల యా కలెక్టర్ ఉన్నదని మాకు తెలియదు. మేము చిన్నోళ్ళం. యా కలెక్టర్ ఇదివారి దగ్గర ఇప్పుడు దాకా యా ఎమ్మెల్యే యా కలెక్టర్ చూడలేము. ఆయప్ప కలెక్టర్ ఉన్నదన్నట్ల యాడ పోయి మేము చూడలేము. తెలియని పిల్లలు పోయొచ్చు, పోయి దారి చేయలేము, కొట్టలేరు. ఓ అనగా మేము ఇక్కడ అక్కడ దొబ్బేసినాం. తెలిసిన వాళ్ళు ఇక్కడ అక్కడ దొబ్బేసినాం సార్. మేము ఏం కొట్టలేము, చేయలేము. మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. అర్ధరాత్రి వచ్చి మా పిల్లలని మమ్మల్ని లేపి పేర్లు పెట్టి పిలిచి మాకు ఇక్కడ అక్కడ దొబ్బి జరుగుండి అని దొబ్బి మాకు మా పిల్లలు చిన్న పిల్లలు, మా మొగోళ్ళు లేరు. బయట పని కష్టం చేయని పోయారు మా మొగోళ్ళు. చిన్న పిల్లలకు సరుకులను మేము వేస్తే మాకు వచ్చి అర్ధరాత్రి వచ్చి ఫుల్ తాగి వచ్చి మాకు మా పిల్లలకి ఎక్కువ కొని సార్ ఎక్కడ తీసుకోబోతున్నారు మా పిల్లలకి లేదమ్మా ఇప్పుడు తోలిస్తామంటే బాణముకు ఉండా మేము వెంటనే పోతే తనలో ఎవరు లేవలేకుంటే నేను ఒకదాన్ని పోయినా ఒక్కటే కొడుకున్నట్లు ఒకదాన్ని పోతే ఎక్కువ అని దొక్కుతుండ్రు సార్. నన్ను దొక్కితే మళ్ళీ ఇంకోటి వచ్చి గెడ్లేడ్స్ ఉన్నది వద్దు అని మళ్ళీ తోలిచింది సార్. ఈ పరిస్థితి మాకు ఇట్లా మా తండలో ఒక పిల్లలు లేరు. ఎవరైనా వచ్చి ఒక్క బండి సప్పుడు అయితే పోలీసులు వచ్చిందన్నట్ల అందరు భయానికి చీరలో కొట్టి పాములు చూడకుండా యాది చూడకుండా ముందు చూడకుండా కట్టెలు చూడకుండా అంత చేనులో కొట్టి మంటున్నాము. మాకు భయం జయపోయింది సార్. మీరు దయచేసి ఒకసారి మా విలేజ్ కి వచ్చి చూసిపోండి. మీరు దయచేసి మీ కాలేలు పట్టుకుంటాం సార్. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది సార్. మా పిల్లల పరిస్థితి ఇలా 5-6 దినాలే. మా పిల్లలతోటి ఫోన్లు లేవు, మాటలు లేవు, నాకు చూపించలేరు. ఎలా ఉన్నది జడ చెప్తున్నారు సార్. మేము ఎట్లా తినాలి, ఎట్లా ఉండాలి, ఇంట్లో నిద్రపోతున్నలేము. మా మొబైల్ పరాయి దేశంలో లేదు. ఎక్కడ ధైర్యం లేక అయినాం సార్. మీరే మాకు ధైర్యం ఇవ్వాలి, మీరే మాకు దయ చేయాలి సార్. మాకు ఎంత ముందర ఎవరు లేవు, మాకు ఏది తెలియదు. ఇదివా దగ్గర మాకు ఎవరు అండగా లేదు అన్నట్లు సార్. కొడుకు జైల్లో ఉన్నాడు. నా కొడుకు జైల్లో ఉన్నాడు. నీకు ఎంత ఉందమ్మా భూమి? 3 ఎకరాల భూమి ఉండదు సార్. 3 ఎకరాల భూమి కోరుకున్నా. పెళ్లి అయినాక కోరుకున్నా సార్. కాకలే లేవు. ఇక్కడ వచ్చి ఇన్న కూర్చోండి, చైర్లో కూర్చోండి. ముందు మీరు కూర్చోండి. మీ భూమి పోతుందని మేము ధర్నా చేసినాం. వికారాబాద్ వచ్చి ధర్నా చేసినాం. కలెక్టర్ కి విషయం కట్టుకుని వాన పడుతుంటే కలెక్టర్ 100-200 మంది వచ్చి కలెక్టర్ కాళ్ళ మీద ఉన్నాం. వికారాబాద్ ధర్నా చేసినాం కలెక్టర్ ఆఫీస్ మీద. మళ్ళా లెటర్ రాసి ఎన్నో ఇచ్చినాం. కలెక్టర్ ఇచ్చిన అంటే ఏమన్నారు, మీ భూమి పోని అన్నారు. భూమి పోని అని అంటే ధైర్యంగా కూర్చున్న నెలకు గిడ్డవారి కలెక్టర్ ఎంఆర్ఓ ఎండిఓ వచ్చి మా సెల్లపొట్టి తీసుకుంటారు. జీబాడ నిలబెట్టి సెల్లపొట్టి తిరగాలి. మేమేమో చితాల కాలం అనుకుంటే ఎందుకు తిరుగుతున్నాడు సార్ అంటే మీ పని మీద చేయను అని బెదిరిస్తాను. మీ పని మీద చేయాలి, మీ చితాల కాలం మీద బెరుగుడు అంటారు. అది ఒకనాడు ఏం చేసిన అందరికి జమ చేసిన ఒకసారి తీసుకుని కొట్టాను. ఎందుకు వచ్చి మా భూమిలో తిరుగుతున్నారు మీరు అంటే దిక్కపోయి. ఇంకో నాడు ఎట్లయినా వచ్చిండ్రు. ఆ రోజు విషయాలు కూడా తీసుకొని కొట్టి ఆ రోజు దిక్కపోయిన తర్వాత ఏం చేసిండ్రు. ఇక మేము ఇప్పుడు ఆడ దుద్దెల కాడ మీటింగ్ పెట్టిండ్రు. దుద్దెల కాడ మీటింగ్ పెడితే ఏం చేసిండ్రు, ఆధార్ కార్డు తీసుకొని మొత్తం రావాలి లెగచెర్ల మొత్తం తండా ఊరు అన్నారు. అంటే లెగచెర్ల ఆధార్ కార్డు తీసుకొని రావాలి అంటే మేము రాము. ఆధార్ కార్డు మీటింగ్ పెట్టేటప్పుడు ఆధార్ కార్డు ఎందుకు తీసుకొని రమ్మంటున్నారు మా పిల్లలు.
ఆ పిల్లలు ఆధార్ కార్డు తీసుకొని మనం పోకూడదు, మన ఊళ్ళోనే ఉందామని భోగాన్ని పెట్టినాం. ఇంత వండుకొని దీన్ని ఈయన ధర్నా చేసుకుంటా కూర్చున్నామని మేము కూర్చున్నాం. కూర్చొని తిరిగి చేసినాం. అంతకు సురేష్ అనేటోడు పై ఇరే కూర్చుంటే ఏం ఫాయిదా సార్ మీకు మేము పదలమంతా ఊర్లో ఉన్నామని చెప్పిండొచ్చు ఒక మాట సురేష్. సురేష్ చెప్పిన మాత్రం నువ్వు కలెక్టరే ఉంటావు, కలెక్టరే ఉంటావు. ఎంత ఒక 10 పోలీసుని ముందర ఒక 10 పోలీసు మేమైతే చూసినాం. చిన్న చిన్న పిల్లలు చూసినారు నువ్వు కలెక్టర్ అని. ఈ సాదా బట్టల మీద వచ్చిండు, సాదా బట్టల మీద వచ్చిండు. ఐడెంటి కార్డు లేదు, నీకు ఏం లేదు. మన ఈ సాదా మనిషి వచ్చినట్లే వచ్చినావు. వచ్చి దిగుతీ మేమైతే కలెక్టర్ అని చూసింటాం, నీకు ఆఫీస్కి వచ్చినాం మేము చూసింటాం. ఇక చిన్న చిన్న పిల్లలు చూసుకుంటారు చూసింటారు నీకు. ఏమో ధర్నా చేసింది ఎవరో దొబ్బిన తర్వాత కొట్టిండ్రు అని ఇక మా పిల్లలకు మా జిల్లాలకు మా పెద్దరాత్రి వచ్చి ఆడోళ్ళ సండ్ల మీద చేయి పెట్టి, ఆడోళ్ళ మెడ మీద చేయి పెట్టి, ఆడోళ్ళ వేసి రాయితోటి కొట్టి గుళ్ళు తాగి పోలీసులు ఇంటికి 10 మంది దొరుకుతాడా రేవంత్ రెడ్డి? ఇంటికి 10 మంది దొరుకుతాడా? మా రేవంత్ రెడ్డి అని నీకు ఓటేస్తే నీకు గెలిపిస్తే మాకు దాడి చేస్తావా? మా భూములకు దాడి చేస్తావా? నీ సచ్చినాలే ఇయ్యం, మేము చచ్చినా పర్వాలేదు, మేము సావానికి సిద్ధం ఉంటాం, నీకు సాపేరికి సిద్ధం ఉన్నాము. మా భూములు అయితే మేము ఇవ్వచ్చు, మా భూములు ఇవ్వదు, మా భూములు ఇవ్వదు. సావానికి సిద్ధం, సత్యానికి సిద్ధం. మాకు పెట్టాలి సార్. 5 మంది కొట్టులు నాకు ఉండేది 8 ఎకరాలు. సేవ అనేటువంటి నా కొడుకే. సార్